కొత్త ఏడాది రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పంట వేసినా వేయకున్నా సాగు యోగ్యమైన భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు ఆయన. ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపిక పక్కాగా జరగాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 11 నుంచి 15 లోగా ఈ పథకాల అమలుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని చెప్పారు. ఈ నెలలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్లను ప్రారంభించబోతుంది రేవంత్ సర్కార్. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలు 11 లక్షల మంది ఉన్నట్లుగా ప్రభుత్వం తీసిన లెక్కలో తేలింది. వీరందరికీ ఈ నెల 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఈ సీజన్ కోసం ఆర్థిక సాయం అందించనున్నారు. భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలను ఆదుకునేందుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీని కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12,000 అందిస్తామని చెప్పారు. భూమి లేని, ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ పథకానికి గైడ్ లైన్స్ ఫైనల్ చేయాలని సూచించారు.